మీకు చెప్పినట్టు పార్ట్ 1లో వాన పడింది, వరదొచ్చింది అని చెప్పాను కదా! అయితే రాత్రి అంతా మొదలుకొని పొగులు దాకా అయితే వాన పడిందనమాట. సరే పొద్దున్న లేచి చూడంగాల్నే ఇలా ఉందనమాట. ఫుల్ గాలి తోలుతా వాన పడతా. సర్లే కదా అని చెప్పేసి మా బ్యాచ్ అందరం కలిసి అక్కడికైతే వెళ్ళిపోయామనమాట. సప్త దగ్గర నీళ్ళు వస్తాయని చెప్పేసి. ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు చూసారా, వాళ్ళేమో చేపలు పడుతున్నారు రోడ్డు మీద. రోడ్డు మీదకి వచ్చేస్తాయి చేపలైతే. సర్లే అని చెప్పేసి ఇక్కడ వాగు వస్తుంది సరే మేము అక్కడ కాసేపు ఆడుకొని పైకి వెళ్ళాము. అక్కడ కూడా వాగు వచ్చిందని చెప్పేసి చూసుకుంటే ఎక్కడెక్కడ నీళ్ళు వస్తున్నాయి ఏంటా అని చెప్పేసి చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే పొలాలు మొత్తం నిండిపోయినాయి ఫుల్గా. సర్లే అని చెప్పి మా ఊళ్ళందరూ వజ్రాలు దొరికితే అది ఇది అని చెప్పి ఎరటానికి పోయారు. ఈ దొరికే లేదు ఏం లేదు అని చెప్పేసి మళ్ళీ తిరిగి వస్తున్నసరికి అక్కడ ఉన్న వాగు అయితే పెద్ద అయిపోయింది. అయినా సరే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాము. అక్కడ పొలాలు మునిగిపోతున్నాయి, వాన పడుతున్నాయి కొంతమంది అయితే, ఇక్కడ చేపలు పడతాను కొంతమంది వజ్రాలు దొరుకుతాను కొంతమంది. సర్లే కదా అని చెప్పి వీడియో తీస్తానని చెప్పి కొంతమంది డ్యాన్స్లు కూడా వేస్తున్నారు. మొత్తానికి మిగిలిన పని అయితే సక్సెస్ అయింది. చేపలు అయితే 4 పడ్డాయి. అవి ఏం చేపలు అని మీకు కామెంట్ చేయండి. అవి అయితే తినే చేపలు కాదు, దేని చేపలు అని మా ఊర్లో అంటారు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తారో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.